తెలుగు ఫ్రెండ్స్, మనకు రోజుకు చాలా మంది అయితే కాల్ చేస్తుంటారు. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరెవరో కాల్ చేస్తుంటారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం పెట్టుకున్న రింగ్ టోన్ మాత్రం వస్తుంది. అది ఏదైనా పాట కానీ ఇంకేదైనా మ్యూజిక్ కానీ మొబైల్తో వచ్చిన సాంగ్ మొబైల్తో వచ్చిన ఏదైనా టోన్ కానీ వస్తుంటుంది. ఎవరు ఫోన్ చేసినా కానీ మనకు అలాగే వస్తుంటుంది. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500, 200, 100 నెంబర్స్ మీరు సేవ్ చేసుకొని ఉంటారు కదా. మనకి ఎవరైనా ఈ 500, 200లో ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ పేరుతో సహా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుష కాల్ చేసి అనుకో, శ్రీనివాస్ అనుష ఈజ్ కాలింగ్, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఏదైనా శ్రీజ కాల్ చేసి అనుకో, శ్రీనివాస్ శ్రీజ ఈజ్ కాలింగ్ అని చెప్పి వస్తుంది. ఇలా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు మన మొబైల్లో ఎన్ని నెంబర్స్ సేవ్ ఉంటాయో వాళ్ళ పేరు పలికి మనకు వినిపిస్తుంది. వీళ్ళు కాల్ చేస్తున్నారు, శ్రీనివాస్ ఇస్ శ్రీజ కాలింగ్, అనుష కాలింగ్ అని చెప్పి పలికి వినిపిస్తుంది. మనము పాకెట్లో నుంచి తీయకుండానే అర్థం చేసుకోవచ్చు. అనుష కాల్ చేస్తుంది, శ్రీజ కాల్ చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో మనము అలా ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్లో మనము సింపుల్ ఒక నేమ్ అయితే ఎంటర్ చేయాలా. కాల్ నేమ్ అనౌన్సర్ అని చెప్పి మనం సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ చాలా ఉంటాయి యాప్స్, కానీ మీరు పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 lakh డౌన్లోడ్ ఉంది. ఇక్కడ ఆటో కాలర్ నేమ్ అనౌన్సర్ యాప్ అని చెప్పింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. లోడింగ్ అయితే అవుతుంది, కొంచెం సేపు వెయిట్ చేయండి. అలో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అలో పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దీనిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనము కాలర్ నేమ్ అనౌన్సర్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెట్ డిఫాల్ట్ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అనౌన్సర్ సెండర్ నేమ్ SMS ఇవన్నీ మనకు ఆన్ చేసుకున్నాము. అలో పైన క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ పైన క్లిక్ చేసి అలౌ చేసేద్దాము. మళ్ళీ అలౌ చేసేద్దాము. అండ్ అలౌ చేసేసి మొత్తం అన్నీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వాల్యూమ్ సెట్టింగ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ అంటే సౌండ్ వాల్యూమ్ ఎంత 100%, మొత్తం అన్ని 100% ఉన్నాయి. ఒకవేళ తక్కువ ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేద్దాము. అనౌన్స్మెంట్ సెట్టింగ్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ స్పీచ్ లాంగ్వేజ్ అని చెప్పింది కదా, ఇంగ్లీష్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇంగ్లీష్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ నార్మల్, స్లో, వెరీ స్లో, ఫాస్ట్, వెరీ ఫాస్ట్ అని చెప్పింది కదా, నేను నార్మల్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను. ఓకేనా, దాంతోపాటు టెస్ట్ వాయిస్ అని చెప్పింది కదా, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత రింగ్ టోన్ సెట్టింగ్ చెప్పింది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రింగ్ టోన్ పర్ఫార్మెన్స్ అని చెప్పింది కదా, దీనిపై క్లిక్ చేస్తే సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోకుండా పర్వాలేదు. మనకు ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికైతే ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేసి చూస్తాను. వేరే మొబైల్ నుంచి ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తాను. ఓకేనా, అనలేదురా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రవి అని చెప్పి చెప్తుంది. చూసారు కదా, ఇలా మనకైతే ఇక్కడ మనము ఎన్నిసార్లు మన ఒక పేరును పలకాలి, వాయిస్ను పలకాలి అని చెప్పి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా మనమైతే ఎవరి పేరు అయినా సరే మనం ఇక్కడ వాళ్ళ పేరుతో సహా మనకు చెప్పి వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనం తెలుసుకోవచ్చు, ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.